నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు నేను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ దగ్గరికి వచ్చానండి. రసరంజని హైదరాబాద్ మరియు దుగ్గిరాల ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నటులు, దర్శకులు, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, రసరంజని ఉపాధ్యక్షులు, కీర్తిశేషులు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి 93వ జయంతి వేడుకల సందర్భంగా ఆత్మీయ పురస్కారం ఈ రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి పలువురు ప్రముఖులకి ఇవ్వటం జరుగుతోందండి. ఈ కార్యక్రమం హైదరాబాదులోని నాంపల్లి దగ్గర ఉన్నటువంటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతోందండి. కళారంగంలోని అనేక విభాగాలలో విశేషమైన కృషి కనబరిచిన వారందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఈ పురస్కారాన్ని అందజేయటం ఎంతో అభినందనీయమండి. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అందరికీ చూపించాలని నేను ఇక్కడికి వచ్చాను. ఈ పురస్కారాన్ని ఎవరెవరికి ఇచ్చారు అన్ని విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. ఎంట్రన్స్లోకి వస్తుంటేనే ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఎంతో అందంగా నాకు కనిపించిందండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని శంకరంబాడి సుందరాచారి గారు రాసిన ఈ గేయాన్ని గుర్తు చేసుకుంటూ లోపలికి వస్తుంటే రసరంజని వారిది ఈ బ్యానర్ చూశానండి. మల్లీశ్వరి ఆర్ట్స్ వారిచే ప్రదర్శింపబడే నువ్వో సగం నేనో సగం అనే నాటిక వివరాలు ఇందులో పొందుపరిచారు. అసలు ఈ యూనివర్సిటీ ఎలా ఉందో చూద్దామని లోపలికి వెళ్తే లోపలంతా కూడా గోడల మీద చిత్రపటాలతోటి ఉందండి. ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకున్నటువంటి స్టూడెంట్సే వేశారటండి. ఎంతో అందంగా కళ ఉట్టిపడుతూ ఉన్న ఈ చిత్రపటాలని మీరు కూడా చూసేయండి. అందమైన నిలువెత్తు సరస్వతి విగ్రహాన్ని అక్కడ చూశానండి. కళామ తల్లి సరస్వతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది దూర విద్యా కేంద్రం అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇది దూర విద్యా కేంద్రం. ఈ బోర్డులో అన్నీ కూడా రకరకాల కోర్సులు అలాగే వాటికి సంబంధించిన ఫీజు వివరాలు పొందుపరిచారన్నమాట. పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులని వీళ్ళు అందిస్తున్నారు. జ్యోతిష శాస్త్రము, లలిత సంగీతము, సంగీత విశారద, జర్నలిజము ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. అనంతరం అందరూ కూడా శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి చిత్రపటానికి పుష్పాలు సమర్పించి అంజలి ఘటించారు. ఆ రకంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రసరంజని వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ శ్రీ హెచ్జే దొరగారు విచ్చేశారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సాంస్కృతిక సలహాదారు ఐఏఎస్ రిటైర్డ్ డాక్టర్ కేవి రమణ గారు ఈ సభకి అధ్యక్షత వహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ డిఎస్ఎస్ మూర్తి గారు మరియు రసరంజని ఉపాధ్యక్షులు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ నాటక రచయిత అయినటువంటి డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్లు మరియు రంగస్థల, టీవీ, సినిమా రచయితలు, దర్శకులు అయినటువంటి శ్రీ అమరేంద్ర గారు ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు. సభాధ్యక్షులైనటువంటి శ్రీ కేవి రమణ గారు మాట్లాడుతూ శేషులు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి కుమారుణ్ణి ముందుగా ప్రసంగించవలసిందిగా కోరారు.
సంప్రదాయం ప్రకారంగా కుమారుడికి అదే పేరు పెట్టడం, కుమారుడైనటువంటి డాక్టర్ గౌరీపతి శాస్త్రి గారు నాన్నగారి పట్ల, కుటుంబం పట్ల ఎంతో బాధ్యతతో, ప్రసన్న పట్ల ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తాను సైతం అన్నట్టుగా ఉండి మనల్ని మనందరినీ కూడా ముందుకు నడిపించి ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి రీతిలో ఉన్నటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని వారిని ముందుగా తొలిపరుపు పలకాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. డాక్టర్ గౌరీపతి శాస్త్రి గారు ఇప్పుడు తమ ప్రసంగాన్ని అందిస్తారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, నేటి దుగ్గిరాల ఆత్మీయ పురస్కార గ్రహీతులకు, ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, బంధుమిత్రులకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. దుగ్గిరాల సోమేశ్వరరావు గారు 1932వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మా రోజు నవమి తేదీ నాడు జన్మించారు. ఆయన తను 15వ ఏట అంటే 1947వ సంవత్సరంలో నెడదవోలు నందమూరు ఆయన స్వగ్రామం, సామాన్య మధ్యతరగతి కుటుంబం. అక్కడ దేవాలయంలో జరిగే ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, మళ్ళీ వినాయక చవితికి జరిగే ఉత్సవాల్లో హరికథ, బుర్రకథ, తోలు బొమ్మలాట జరుగుతూ వాటిని వీక్షించి ఆయన ప్రభావితులయ్యారు. శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు 1932వ సంవత్సరంలో గౌరీపతి శాస్త్రి, సత్యవతి దంపతులకు నిడదవోలు తాలూకాలోని నందమూరు గ్రామంలో జన్మించారు. టెలికమ్యూనికేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు గారు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాకినాడ, నిడదవోలులో మిత్రనాటక బృందాలు, విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి, P&T డిపార్ట్మెంట్, సాంస్కృతిక విభాగం, అభ్యుదయ కళా సమితి కర్నూలు, ఏఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన అనేక సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడిగా ఉంటూ అనేక నాటకాలు ప్రదర్శింపచేశారు. సాంస్కృతిక సంస్థల ద్వారా వివిధ హోదాల్లో సభ్యుడిగా కొనసాగుతూ ఎన్నో నాటకాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. కన్యాశుల్కంలో కరకట శాస్త్రి, వీలునామాలో కామేశం, మృచ్ఛకటికంలో శకారుడు, ప్రతాపరుద్రీయంలో సుగంధరుడు, మాలపల్లిలో వెంకటదాసు ఉరఫ్ జగ్గడు, తిరస్కృతిలో చంద్రశేఖర్, ఇలా అనేక గొప్ప గొప్ప నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి నాటకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈయన నటనా ప్రతిభకు మెచ్చి వీరికి గత 5.5 దశాబ్దాలలో విజయనగరం బళ్ళారి రాఘవ పరిషత్ నాటక పోటీలలో ఉత్తమ నటుడు బహుమతి, 1965లో జరిగిన అంతర్రాష్ట్ర నాటకోత్సవాలలోనూ దూరదర్శన్లోనూ ప్రదర్శించిన మృచ్ఛకటిక నాటకంలో శకారుడు పాత్ర పోషణకు పత్రికా ప్రశంసలతో పాటు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా వీరిని వరించింది. ఇంకా తూర్పుగోదావరి వారి నుండి 1999వ సంవత్సరానికి రంగస్థల పురస్కారం, యువ కళావాహిని హైదరాబాద్ వారి నుంచి 2000 సంవత్సరానికి గరికపాటి రాజారావు పురస్కారం, 2007వ సంవత్సరానికి తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, శ్రీనాథుడు నాటకానికి ఉత్తమ దర్శకుడిగా కాంస్యనంది ప్రదర్శనకు రజిత నంది, నగదు పురస్కారం మొదలైనవి ఈయనకి లభించాయి. చందోబంధమైన పద్య రచన ఈయన ప్రత్యేకత. ఈయన కవితా ప్రక్రియకు గౌతమ్ రాజు హనుమంతరావు సాహితీ పురస్కారం అందుకున్నారు. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ ఖరగపూర్ వారి అభినందన సత్కారం, ఆంధ్ర సారస్వత సమితి జాతీయ కవి పురస్కారం వంటి ఎన్నెన్నో పురస్కారాలు ఈయనని వరించాయి. సభకి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన డాక్టర్ డిఎస్ఎస్ మూర్తి గారు, శ్రీ అమరేంద్ర గారు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు సోమేశ్వరరావు గారితో తమకున్న అనుబంధాన్ని గురించి వివరించారు. 25
10/2007 అమృతోత్సవం మరియు నట జీవిత షష్ఠి పూర్తి జరుపుకున్నారు శ్రీ సోమేశ్వరరావు గారు. ఆ సందర్భంలో దుగ్గిరాల ఆత్మీయ పురస్కారాలు అందజేశారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు నెలలో సభా కార్యక్రమం ఏర్పాటు చేసి గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారి ఆధ్వర్యంలో రంగస్థల సాహితీ ప్రముఖులకు దుగ్గిరాల ఆత్మీయ పురస్కారం పేరుతో నగదు సన్మాన పత్రంతో సత్కరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 మందికి ఈ పురస్కారాలను అందజేసినట్టు ఆయన కుమారుడు పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో భాగంగా 2025కు గాను శ్రీ జె శశిమోహన్ గారికి, శ్రీమతి ఏ నాగమణి గారికి, శ్రీ రాయప్రోలు భగవాన్ గార్లకి ఈ పురస్కారాలని అందజేశారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చూసేద్దాం. అవార్డు గ్రహీత అసలైన ఉపాధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి 93వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్ర విద్యార్థి గృహ అధ్యక్షులు, పల్లె సృజన ఎడిటర్, నాటక రచయిత శ్రీ జమ్మలపడుగు శశిమోహన్ గారికి జమ్మలపడుగు శశిమోహన్ గారు 2025 గాను వాసిగల జమ్మలమణక వంశమందు విజయు సూర్యప్రకాశరావు జనకుడు ధన్యురాలు మహాలక్ష్మి తల్లి కాక ప్రభమంత్రి సికింద్రాబాద్ నందు ప్రతిభ మీనగ ఎంకాం వరకు చదివి ముఖ్యమైనట్టి ఉద్యోగములను చేసి నాటకాలను రచించి నవరసముగా పలు బహుమతులను వాసిగా వడిసినారు. ఉత్తమ అధ్యాపక, సరళ శైలి బోధక. 23/11/1950 సికింద్రాబాద్లో జన్మించి ప్రతిభా పాఠవాలతో వివిధ విద్యా సంస్థల్లో ఎంకాం వరకు అభ్యసించారు. లెక్చరర్గా ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ వరంగల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా, ఈవోగా, ఎండీగా పదోన్నతులయ్యారు. పలు కేంద్రాల్లో విధి నిర్వహణే కాక ఘనతకు మార్గం అన్నట్టుగా అంకిత భావంతో పనిచేశారు. 2008లో సంతృప్తిగా ఉద్యోగ విరమణ గావించారు. వివిధ రంగాల విద్యావేత్త, స్ఫూర్తి ప్రదాత. నిత్య విద్యార్థులై ఆంధ్ర యూనివర్సిటీ నుండి డిప్లొమా ఇన్ రూరల్ స్టడీస్ చేసే 2వ ర్యాంక్ పొందారు. పూణేలో గల వైకుంఠ మెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ కోర్స్ చదివి ఆల్ ఇండియా 2వ ర్యాంక్ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేసి 2 గోల్డ్ మెడల్స్ పొందారు. రచయితగా, నటుడుగా, పల్లె సృజన గౌరవ సంపాదకులుగా చేసిన సేవలకు గాను మీకు సన్మానం చేయడం మాకెంతో సంతోషదాయకము. శతమానం భవతి శుభమయ్యారు. అక్టోబర్ 17, 2025 ఎన్టీఆర్ ఆడిటోరియం. ఇట్లు డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్ రిటైర్డ్ అధ్యక్షుడు, కీర్తి రత్నాథ్ కార్యదర్శి. రసంజని శాస్త్రి గారు సభా సదస్సులు అందరికీ కూడా శశిమోహన్ దుగ్గిరాల సోమేశ్వరరావు గారి పేరిట సన్మానం పొందడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు 70, 80లో నేను రాయడం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉండేవాడు. అలాంటి పెద్దలు ఆయన గురించి నటుడు, దర్శకుడు, రచయిత, అలాంటి గొప్ప మనిషిని పేరు మీద సత్కారం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, నాతో పాటు అసలంజీ పేరు మీద సన్మానం పొందిన మిగిలిన మిత్రులకు కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రసంజని తాముగా సత్కరించుకున్నట్టుగా భావిస్తూ శ్రీమతి నాగమణి గారిని ఆ సంస్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ వేదిక మీద పెద్దలందరూ కూడా వారిని సన్మానించడానికి శ్రీమతి నాగమణి గారు, మోహన్, శ్రీమతి వారు సన్మాన పత్రాన్ని పఠిస్తారు. రసరంజన్, దుగ్గిరాల ఫ్యామిలీ, హైదరాబాద్. సుప్రసిద్ధ సినీ, టీవీ రంగస్థల నటీమణి శ్రీమతి అన్నాభత్తుల నాగమణి గారికి ఆత్మీయ పురస్కారం 2020. నీతియున్న అన్నాభత్తుని వారి ఎంట ధన్యుడైన సుబ్బారావు తండ్రిగా, ధన్యురాలు మహాలక్ష్మి తల్లిగా ప్రభ మైత్రి గుమ్మడి నరమ్మ
ప్రముఖ నటిగారు నాటక రంగమందు వివిధ పాత్రలు పోషించి నవరసముగా బహుమతుల నిన్నెన్నో వాసిగా వహించినారు. నటి శిరోమణి టీజే రామనాథం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గురువులుగా పెరిగి వారి శిక్షణలు నేర్చుకుని 1970లో రంగస్థలం ప్రవేశం చేశారు. నిజం ఎంతనిక సంధ్యాచయ కన్యాశుల్కం 4వ సింహం పులిమేకలు స్మరయి కలికాలం మనిషి పుణ్యస్థలి ఇలాంటి నాటికల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు రసవంతంగా పోషించి అసంఖ్యాక ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఏ విజయకేలి సుభద్రపురం పోలీస్ స్టేషన్ శివయ్య గణపతి వంటి చిత్రాల్లో రసవత్రంగా నటించారు. ఆగమనం చక్రవాకం ముగిలిరేకులు మొదలగు సీరియల్లో ఆహార్య విశేషంతో ప్రేక్షకుల హృదయాల్లో నరసింహునిగా నిలిచిపోయారు. దక్షత గల పదవులకు అలంకారమా ప్రతిష్టాత్మక పురస్కారాల స్వీకర్త, ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా 4 సార్లు, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా 3 సార్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా మీరు అందించిన పర్వాలేదు. మీ అమ్మగారి పేరు మీద మహావృక్ష కళావిద్యం వ్యవస్థాపించి తద్వారా కళారంగంలో సేవలు అందిస్తున్న కళావంతాన్ని గుర్తించండి. సినీ టీవీ రంగస్థల నడిపడిగా నగరే శ్వాసగా ధ్యాసగా భాషగా భావిస్తున్న మీకు సత్కారం చేయడం మాకెంతో ఆనందదాయకం. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అనుభవించాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి శుభం భూయాత్. ఎన్టీఆర్ ఆడిటోరియం డాక్టర్ కె ధర్మాచారి అధ్యక్షులు కేంద్రీయ కార్యదర్శి వారి స్పందన తెలిపాల్సిందిగా మనకి. సోమేశ్వరరావు గారితో నాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే, జగన్ నాటకం అని ఒక నాటకం వేశాను. వల్లప్పుడు మారుతీరావు గారి రచన, చేట్ల శ్రీరాములు గారి దర్శకత్వంలో సోమేశ్వరరావు గారితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రసరంజనిలో కూడా ఆయన దర్శకత్వంలో చాలా నాటకాలు వేశాను. కాకిలోని పుట్ట, ఇదేమిటి, ఇంకా ఎన్నో నాటకాలు. అలాగే రసరంజనిలో కూడా నేను చాలా నాటకాలు వేశాను. చాట శ్రీరాములు గారి దర్శకత్వంలో జగన్ నాటకం, డ్యామిడ్కి అడ్డం జరిగింది, ఈ నాటకం చేశాను. డిఎస్ఎన్ మూర్తి గారి దర్శకత్వంలో పలుకే బంగారం అయ్యి అని నాటకం వేశాను. తర్వాత మోహన్ గారి దర్శకత్వంలో పులి మళ్ళీ వస్తుందా ఆ నాటకం వేశాను. తర్వాత తలావతుల సముద్రం గారి దర్శకత్వంలో దొంగలబడి నాటకం వేశాను. సుబ్బరాయ శర్మ గారి దర్శకత్వంలో ఒంటిద్దుబడి నాటకం వేశాను. అలాగే నిఖిల్ ఫ్రాన్సిస్ గారి దర్శకత్వంలో పాప క్రీడ అనే నాటకం వేశాను. ఇలా చాలా నాటకాలు వేశాను. నాకు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నందుకు మీకు అభినందన. రసరచన అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఒకసారి అడిగా ధర్మండి రామూర్తి గారిని, ఏమండి నేను కూడా కమిటీలో ఉంటానండి, నన్ను కూడా జాయిన్ చేసుకోండి అని. ఇదిగో నాగమణి, నువ్వు కమిటీలో ఉన్నావంటే నువ్వు నాటకం వేసినందుకు డబ్బులు ఇవ్వరు అన్నారు. అప్పుడు పరిస్థితులు బట్టి డబ్బులు కావాలి కాబట్టి నేను కమిటీలో ఉండలేకపోయాను. నాటకం ఉన్నా లేకపోయినా ఏమాత్రం ఖాళీ దొరికినా రచన చేయించి కూర్చునేదాన్ని, పెద్దలందరితో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పెద్దల్లో కొంతమంది మనం వచ్చి లేకపోవడం చాలా బాధ. అందులో సోమేశ్వరరావు గారు కూడా, సోమేశ్వరరావు గారితోనే కాకుండా వారి కుటుంబంతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళేదాన్ని. అందరూ చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ముఖ్యంగా శాస్త్రి గారు ఒంట్లో ఏ మాత్రం నడతగా ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. తన ఒంట్లో బాగాలేదంటే ఆరోగ్యాన్ని పరీక్షించి మంచి మంచి సూచనలు సలహాలు ఇచ్చేవారు. థ్యాంక్ యూ సార్. రిహార్సల్స్ లేట్గా వచ్చినా కూడా ఊరుకునేవారు కాదు. అంత గొప్ప వ్యక్తి. నిజంగా 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 నా అదృష్టం. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు రసరంజని వారికి, ముఖ్యంగా రమణాచారి గారికి నా ధన్యవాదాలు. రమణాచారి గారు కూడా నేను ఇప్పుడు ఎక్కడ కనిపించినా ఏమా బాగున్నావా నాగమణి అని ఆప్యాయంగా పలకరిస్తారు. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు కమిటీ వారికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు శ్రీ రాయపూడి భగవాన్ గారిని సంస్థాపనాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ వారి సన్మానాన్ని అందించాల్సిందిగా చెప్తూ సేనాపతి మోహన్ రసంజని తరపున వారు సన్మాన పత్రాన్ని పఠిస్తారు. కీర్తిశేషులు శ్రీ దుగ్గిర సోమేశ్వరరావు గారి 93వ జయంతి వేడుకల సందర్భంగా భీమవరం చైతన్య కళాభారతి సంగీత నృత్య నాటక కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిఏ రాయపూడి భగవాన్ గారికి ఆత్మీయ పురస్కారం. ఉత్తమ అధ్యాపక, సర్వశైలి బోధక,
ఆత్మీయ గోత్రజ్ఞులైన మీరు ప్రతిభా పాఠవాలతో చదివి సీఏ అయ్యారు. ప్రవృత్తిగా సంగీత సాహిత్య నాటకరంగ కృషి వలనై సాంస్కృతిక మహాసార్వభౌమ సాంస్కృతిక పోషక యశోభూషణ వంటి బిరుదులతో పాటు కళాసేవా పురస్కారం, ఎన్టీఆర్ విశిష్ట సంఘస్థల పురస్కారం, వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారం, ఫోకస్ కళాసేవ పురస్కారం, ఆచార్య దివాకర్ల వెంకటావతాని సాహిత్య పురస్కారం మొదలైన వాటితో పాటు బహుళ సంఖ్యలో సన్మానాలు సత్కారాలు అందుకోవడం అభినందనీయం. శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్తు వివిధ హోదాల్లో దేవ పెరుమాళయ్య గారు రాసిన పూర్తులకు నిష్పక్షపాతంగా పునర్నిర్ణేతగా విధించడం, నంది నాటకోత్సవాల్లో నాటక విభాగానికి స్ఫూర్తి పునర్నిర్ణేతగా విధించడం ఇత్యాది సేవలు చేసిన కళామతాన్ని గుర్తించండి. స్నేహశీలి సంగీత సాహిత్య కళారంగాల్లో మీరు చేసిన కృషి గాను మీకు సత్కారం చేయడం మాకు ఆనందదాయకం. మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అనుభవించాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి శుభం ప్రియ నటరాజ్ కార్యదర్శి రసరంజన్. ఈ సందర్భంగా ప్రముఖ నాటక రచయిత భగవాన్ గారి బావమరిది గారు పివి రామకుమార్ గారు వారి దంపతులు డాక్టర్ భగవాన్ గారికి సత్కారం చేస్తున్నారు. ఉంటుందా? అలాగే భగవాన్ గారి మిత్రులు వారి అభిమానులు వారి సత్కారాలు చేస్తున్నారు. వారందరికీ మా ధన్యవాదాలు. మతిమంతులార సరస్వజ్ఞుల విత్తములార ధీ మనోజ్ఞామల శబ్ద వైభవ సమంచిత విత్తములార పద్య విద్యా మృదు కింకినీరవ కర్ణపుటి కుటీరులార మహనీయులార కుసుమాంజలులంది అనుగ్రహింపుడి. వేదాలతో శాస్త్రవాదాలతో కాలమును గుచ్చు రసరమ్య యోగులార తత్కావ్య పఠనమ్య సకలార్థ సాధనం అని బుకిటం బట్టు అనఘులార వివిధ శాఖల యందు విలువలు వెలిగించుటంబైన హరిచందనంబులార శ్రీమహిత భాగ్యనగర పుణ్యధాములార ధర్మ మార్గ విస్తారులార కందుగల అక్షరంబుల విందుకొనుడు స్వాగతాక్షర చందనం అందుకొనుడు. నాకు ఈ ఆకారం ఇచ్చిన మా అమ్మగారు శాస్త్రి గారికి, మీ ముందు ఇలా నిలబడి మాట్లాడేటటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మా గురుదేవుడు వెంపరాల ప్రభాకర్ సుబ్రహ్మణ్య గారు, అలాగే వారి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. నా వ్యక్తిత్వ వికాసానికి, ఈ ఉత్తమ అభిరుచులకు ఈచ కళారంగాలలో, నాటక కళారంగాలలో అంతో ఇంతో కొంత అభినవేశం, కొంత సేవ చేయడానికి నన్ను రూపుదిద్దినటువంటి మా సోదరులు రామచంద్రమూర్తి చంద్రశేఖర శాస్త్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక పండిత వంశంలో జన్మించాను. మా తండ్రి గారు ఆంగ్లాల్లో పండితులు. ఆయన బిఈడి టీచర్గా సోషల్ స్టడీస్ ఇంగ్లీషు టీచ్ చేసినప్పటికీ కూడా ఆయన తెలుగు లిటరేచర్ చదువుకోవడం వల్ల ఆయన రాగయుక్తంగా ఇంట్లో ప్రబంధాల్లోని పద్యాలవి ఆయన చదువుతూ ఉంటే విని అవన్నీ మేము ఎంతో నేర్చుకున్నాం. అయితే నేను సిఏ చార్ట్ అకౌంటెన్సీ చేయడం వల్ల ఆ యుద్ధంతో, ఆ సమరంతో నేను కొంతకాలం నాటకరంగానికి కొద్దిగా దూరంగా ఉన్నాను. అయితే సాహిత్యాన్ని ఏనాడు నేను వదిలిపెట్టలేదు. అందువల్ల ఈ నాటక రంగానికి దూరం అయ్యి నేను మళ్ళీ వృత్తిలో నిలబడి ఒక ధైర్యం వచ్చి ఈ నాటకాల వైపు, కార్యక్రమాల వైపు మళ్ళేసరికి ఇందాక ఆయన చెప్పినట్టు ఆనాటి మేటి నటులందరూ కూడా చివరి దశలోకి వచ్చి చివరిగా ఉండడం వల్ల కొన్ని నాటకాలు మాత్రమే నేను చూడగలిగాను. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇంకొక ఇవి నాటకాలు 2-3 నాటకాలు చూశాను. చూసినప్పుడు నాకు వారి నటన చూసి వారికి ఆకర్షితులే నాకు చాలా అభిమానం ఏర్పడింది.
అదే అభిమానంతో రాజమండ్రిలో ప్రకాశం పంతులు నాటకం వేస్తున్నారని ప్రత్యేకం భీమవరం నుంచి మా బొమ్మి నారాయణరావుతో రాజమండ్రి వెళ్ళి ఆ నాటకం వీక్షించాం. తీరా చూస్తే ముందు ఎయిర్ ఇండియాలో కానీ వీటిలో కానీ ఆయన అప్పటిది అభిప్రాయం నాకేంటంటే ఆ ప్రకాశం పంతుల నాటకంలో 3 పాత్రలు మనకి కనిపిస్తాయి నటన పరంగా. 1 దుగ్గిరాజు సోమేశ్వరరావు గారు, 2 ప్రకాశం పంతులు గారి తల్లిగా వేసినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, 3 బాల ప్రకాశం పంతులు వేషం చేస్తారు. ఆ 3 కనిపిస్తారు. మిగిలిన వాళ్ళందరూ నాటకం నడక కోసమే అన్న భావం నాకు ఆనాడు కలిగింది. దాన్ని బట్టి దుగ్గిరాజు గారి నటన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. అయితే అలా కొద్ది నాటకాలు చూసిన తర్వాత ఆయన నాకు మల్లెలు మరువాలు పుస్తకం ఇచ్చారు. ఆ మల్లెలు మరువాలు పుస్తకం చూసి ఇప్పుడు రాసినటువంటి పద్యాలు కనిపించింది. ఏంటంటే, చిన్నతనంబునను చిలిపి చేష్టలు నేను విసిగించినాను, నీవన్నటువంటి మాట నాకు లక్ష్మణ రేఖ నాకు కాదన్నది లేదు, నీ అభిమతమును శక్తి మేర తీర్చితిని, కన్నులు మబ్బులై కురియు కమ్మని ఊహల చలగాలిలో. ఆ కన్నులు మబ్బులే అంటే తల్లిని తలుచుకోగానే కన్నులు మబ్బులై కురియు కమ్మని ఊహల చలగాలిలో అన్న వాక్యంతో పాటుగా ఆ పద్యం నా నోటికి వచ్చి 2 సార్లు చదివాను. కదా ఎంత బాగా రాశారు, తెల్లంటే ఇంకెంత అభిమానం, ఎంత గౌరవం అనుకుంటూ చదివాను. దాంతోపాటుగా ఆయన అన్నది ఏంటంటే, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి నీ లోకమునను వీడి, నీ ఉన్నావన్న తలంపే నేటికి నీ మా ఓదార్పు కలిగించు, నీకెన్నో చెప్పుకు సెదదీరు మనసు ఉవ్విల్లూరు, మా వేదనను విన్నావా మరి రాగదమ్మ, మమ్మ దీవించగా అన్నింపక ఓదార్పక. బాబా ఎంత ఇదని చెప్పి ఎందుకో నాకు నోటికి వచ్చి నేను ఏదో ఆ పని చేసుకుంటున్నా కూడా ఈ పద్యాలు నన్ను వెంటాడుతున్నాయి, హార్ట్ చేస్తాయి. అప్పుడు అనిపించింది అనమాట, ఒక్కసారి పద్యం చదవగానే వస్తే అది పద్యం అని కొంతమంది పెద్ద కవులు చెప్పిన మాట గుర్తొచ్చి, అయితే వీరికి పద్యంలో ఆ లక్షణం కూడా ఉందన్నమాట అనేది నాకు అర్థమైంది. తర్వాత చూస్తే పద్యాలన్నింటిలో కూడా ఆయన అలతి పదాలతోటి చెప్తారు. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అంటుంటారు మా రాజగోపాలం గారు, ఎస్వి రాజగోపాలాచారి గారు ముందే ఉన్నారు. వాడు అలాంటి రచన మనకి దుగ్గిరాజు సోమేశ్వరరావు గారి రచన కనపడుతుంది. ఆయనకి అభిమానమైనటువంటి వాళ్ళందరి మీద పద్యాలు రాశారు. తల్లి గారి మీద రాశారు, గురువు గారు ఆయన ఏఆర్ కృష్ణ గారి మీద. అవి కూడా అంతే, ఒకసారి చదివితే మనకి నోటికి రావడమే కాదు, అవన్నీ కూడా మన హృదయాన్ని తట్టుకుంటాయి. అంటే అలతి పదాలతోటి సున్నితంగా ఉంది కదా అని అందులో కవిత్వం లేదని కాదు, హృదయాన్ని తాకి కళ్ళమట బాష్పాలు తెప్పిస్తుంది. అంటే నాకు ఆయన వాళ్ళు సూచన చేస్తున్నారు. పద్యాలు ఎన్నో కావ్యాలు 15 దాకా పేరు చెప్పారు. నాకు అందులో నేను చదవంది నాకు నచ్చంది ఒక నానీలే, హృదయ నాని. ఎందుకంటే అది నేను కవిత్వం అనుకున్నాను. కానీ మిగిలినవన్నీ కూడా అక్షర పుష్పాలు అని రాసి ఆయనకి సన్మానం చేసినటువంటి అందరికీ కూడా ఆయన అభినందన పూర్వకంగా రాశారు. రాస్తూ అందరూ అన్నారంటే 2009లో భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ సన్మానాన్ని దృష్టిలో పెట్టుకొని భగవానికి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను అన్నారు. ఆయన మాటని తీయకుండా ఏదో ఒక సన్మానం చేసి ఆయన అభిప్రాయాన్ని పూర్తి చేసినట్టుగా చేయడం అనేది ఆ తండ్రికి తగ్గ కూడా. అంటే వారి గొప్పతనం ఏంటంటే వారు గతించిన తర్వాత కూడా వారు అనుకున్న పని నెరవేరుతుంది అనేది చెప్పబోతే కానీ మరి రసరంజని మామూలు కాదు. ఈయనే నేను ఏమనుకున్నానంటే ఆయన పద్యంలో నేను చెప్తే బాగుంటుందని. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కూడా ఒకంత గర్వం లేనట్టు గనుడెవండు, ఏ పదవందున్నను ఏ చోటనున్నను పదవి విలువ పెంచిడి ప్రాజ్ఞుడెవడు, అందమ్మునకు తోడు చంద్రుడు సైదోడు నవ్వుల వెన్నెల రువ్వునెవడు, కలలన్న ప్రాణంబు కరుణార్థ హృదయంబు కమ్మని కంఠంబు కలిగినవడు,
కలనన్న ప్రాణంబు కరుణార్ద్ర హృదయం గంభీర కంఠంబు కలిగినవాడు సూపర్. తనకు మారిన ధర్మమని అనిపించు రీతిగా మంచినే చేసి మాన్యుడవడు. తన మన వేదంబు తన తరికి రాని ఆశరార్థులకు అండయ్యవుడు. వైష్ణవుండు కాడు విష్ణుస్వరూపుండు. సకల ఇందులు నీకు సజ్జనుండు. కలలలోన కూడా మలిన మంటని వాడు కేవి రమణ గారు కీర్తిధరుడు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబం తరఫున మేము అనుకుంటున్నాం మీకు చేయాలి అని ఆయన మరీ చెప్పారు. ఇంకా వారి అనంతరం కూడా వారి ఎప్పుడూ కూడా ఒకటే చెప్తుంటాం, ఆస్తులకి వారసులు ఉంటారు, ఆశయాలకు వారసులు ఉండరు. కానీ ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేస్తూ ఏ జీవిని చుట్టుకాలం చేయాలని చెప్పడం అనేది గౌరీపతి శాస్త్రి గారు అన్నారు. ఇది ఎందుకంటే వారు సోమేశ్వరరావు గారు తల్లిగారి తండ్రి మీద వారి మీద ఉన్న ఆ గౌరవం అన్నీ కూడా ఆయన చూపించారు కాబట్టి వీళ్ళకి అలవాటైంది. అంటే అది కూడా వారి గొప్పతనం. వాళ్ళు వాళ్ళు చూపించకపోతే ఇలా చేయాలనే విషయం వీళ్ళకి అర్థం కాదు. అయినా ఇందాక వారు మాట అన్నారు, తల్లిగారు దివంగతులైన దగ్గర నుంచి ఒక 20 సంవత్సరాలు ఆయన ఈ కళలు అన్నారు. కానీ కుటుంబ సభ్యులు ఆయన్ని చూసిన తీరుకి ఆయన హ్యాపీగా ఉండగలిగారు అనేది నేను నమ్ముతున్నాను. అంచేత ఈ పురస్కారాన్ని ఇచ్చిన అందరికీ, కమిటీ వారికి, దుగ్గిరాల చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులకి, దీన్ని వీక్షించి నా మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం. ఈరోజు సమర్పణ ఇప్పుడు మీ అందరికీ, పురస్కార గ్రహీతలకి, వేదిక అలంకరించే పెద్దలకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరున మా రసని తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి కొద్దిసేపట్లో శ్రీ సోమేశ్వరరావు గారు నాటకరంగ నటుడిగా, దర్శకుడిగానే కాకుండా చందోబద్ధమైన పద్యరచన, వ్యాసరచన కూడా చేశారండి. శృతి పదంలో రూప, దుగ్గిరాల మాట, మల్లెలు మరువాలు, అక్షర పుష్పాలు, గౌరీపతి, రెక్కల రవళి లాంటివి ఎన్నో కావ్యాలని, వ్యాసాలని రచించారండి. ఈయన ఆగస్టు 5, 2024న కీర్తిశేషులయ్యారు. నాటక రంగానికి తగ్గిపోతున్న ఆదరణల సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయండి. మనందరం కూడా కళారంగానికి సేవ చేసే వాళ్ళని అభినందిద్దాం, వీలైనంత సహకారాన్ని చేద్దాం అని మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు. వచ్చే సంచికలో మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకొస్తా. అంతవరకు జై తెలుగు తల్లి.